రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్ష మీకు ఎందుకు కలిగింది? ఎప్పుడు అడుగుపెట్టారు అసలు? ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు మీద అభిమానంతో చిరంజీవి గారికి ఊరికే కలుద్దామని వెళ్ళాం. ఆ ప్రయాణం అలాగలాగా ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఎలా స్టార్ట్ అయింది సార్ జర్నీ అసలు రాజకీయంగా కంటెస్ట్ చేయాలనేది ఏం వెళ్ళలేదు అసలు. ఊరికే చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఒక అభిమానిగా ఆయనతో పాటు జర్నీ చేద్దామని వెళ్ళడం జరిగింది. ఇంకా కాలక్రమేణా అలాగ వెళ్ళి రాజకీయాల్లో డైరెక్ట్గా ఎలక్షన్లో దిగడం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ తరఫున 2009లో కంటెస్ట్ చేసాం. నేను అప్పుడు తక్కువ మార్జిన్లో ఓడిపోవడం జరిగింది. దాదాపు 3,900 వరకు. మీతో పాటు ఇంకొక ముగ్గురు కూడా విశాఖ సిటీలో తక్కువ మెజారిటీతో ఓడిపోయినట్టున్నారు సార్. అంత ఆల్మోస్ట్ ఒక 50-60 సీట్లు 5,000 ఒపీనియన్ ఉన్నాయి. ఉమ్మడి విశాఖపట్నంలో చూసుకుంటే 3-4 ఉన్నాయి. 3-4 దగ్గరతో ఓడిపోయినట్టు. కోల గురువులు, రెహమాన్ గారు, గణబాబు గారు, ఇలా చాలామంది ఉన్నారు. అందరూ కూడా తక్కువలో. అప్పట్లో విశాఖపట్నంలో 4 సీట్లు పీఆర్పీ సాధించినట్టు కూడా. అవును, మొత్తం ఇంకో 4 కూడా గెలవాలి. మేమంతా రాజకీయాలకు కొత్త, రకరకాల కారణాలు ఉన్నాయి. అప్పుడు ఏమైనా అంటే అనుభవరాహిత్యం వల్ల మీరు ఓడిపోయారా, లేకపోతే ఏ కారణాల వల్ల? అసలు ప్రచారంలో ఏమైనా పొలిటికల్గా ఏమైనా పొలిటికల్ గేమ్. అప్పట్లో పురంధేశ్వరి రావడం అనేది ఒక వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సేమ్ టైం పొలిటికల్ గేమ్ అంతే. ఇంకేం అంటే ఏం జరిగిందంటే పొలిటికల్ గేమ్ అంటే అప్పుడు వైఎస్ఆర్ గారు హవా నడిచిందా? హవాతో పాటు మేమంతా కొత్త వాళ్ళమి, పార్టీ కొత్తది, పార్టీకి ప్లస్ కంటెస్టెంట్ క్యాండిడేట్ మధ్య సమన్వయ లోపము, సీట్లు రాని వాళ్ళని సమన్వయపరచుకోవడంలో అప్పట్లో పార్టీ స్ట్రక్చర్ లేకపోవడం, మేము కొత్త అవడం, రకరకాల కారణాల వల్ల ఆ రోజు అలా జరిగింది. విశాఖ తూర్పు నుంచి పోటీ చేస్తున్నట్టున్నారు అప్పుడు. అవును, తూర్పు మీద పట్టు ఉంది సార్ బాగా. అప్పుడే కొత్త, లేకపోతే ఎలాగా అసలు? 50,000 ఓట్లు వచ్చాయి కదా. కానీ తక్కువ తేడాతో ఓడిపోయారు. ఏమనిపించింది సార్ మొట్టమొదటిసారి ఓటమి చవి చూసిన తర్వాత? ఏమనిపించింది అసలు? నార్మల్గా ఎవరొకరు ఓడిపోవాలి కదా, బాధ ఉంటుంది. బట్ ఎవరొకరు ఓడిపోవాలి, గెలవాలి, ఇద్దరు గెలవాలి కదా నార్మల్గా. ఆ తర్వాత పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత మీరు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా వైఎస్ఆర్సీపీ వైపు ఎందుకు అడుగులు వేశారు అసలు? దానికి రీజన్ ప్రత్యేకించి ఏం లేదు. అప్పట్లో నాకు సుబ్బారెడ్డి గారికి ఉన్న పరిచయాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అప్పటికప్పుడు ఇంకా నాకు టైం ఇవ్వకుండా ఇంటికి వచ్చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు జాయినింగ్కి. టైం కావాలని ఆలోచించుకోవాలన్నా కూడా లేదు, జగన్ గారు ఒప్పుకోవట్లేదని సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు వీళ్ళందరూ ఇంటికి రావడం, ఆగమేఘాల మీద అప్పటికప్పుడు అంతా 2 రోజుల్లో అయిపోయింది. పార్టీలో చేరిన తర్వాత మీకు 2014లో టికెట్ ఇచ్చినట్టున్నారు. అప్పుడు కొంచెం భారీ తేడాతోనే ఓడిపోయారు. ఎందుకు 14లో ఓటమి చెందారు అసలు? విశాఖ జిల్లాలో ఒక్క సీటు కూడా వచ్చినట్లేదు. అప్పుడు 3 పార్టీలు కూడా ఒకటయ్యి 3 అంటే ఆ రోజు జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంతో పాటు విజయం గారు ఇక్కడికి వచ్చారు. విజయం గారు వచ్చేవరకు ఇక్కడికి మళ్ళీ కడప వాతావరణం వస్తుంది అని చెప్పేసి విపరీతమైన ప్రచారం జరగడంతో ఒక్కసారిగా ఆ వ్యతిరేకత అందరం మీద కూడా పడిపోయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఓడిపోవడానికి రీజన్ కారణంగా అయింది. భారీ తేడాతో ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? అప్పుడు 2014లో లాస్ట్ 5 days ఎలక్షన్కి మా చేతులు లేకుండా అయిపోయింది. విజయం గారు రావడంతో పెద్ద హోర్డింగ్స్ చేసి కైలాసగిరిని తినేస్తుంది, లేకపోతే ఇవన్నీ ఆక్యుపై చేస్తారు, మొత్తం తీసుకుంటారు, విపరీతంగా జాలార్పేట అంతా క్లోజ్ చేస్తారు, మొత్తం తీసుకుంటారు, రకరకాల విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. అంటే ఆ ప్రచారాన్ని ప్రజలు అప్పుడు నమ్మబట్టి మొత్తం ఓడిపోయినట్టేనా? ఎస్. 19లో టికెట్ రాకపోవడానికి కారణం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అలా చేశారో నాకు తెలియదు, కానీ 19లో నాకు సీట్ ఇచ్చింటే 100% గెలిచేవాడు. ఇవ్వకపోగా సరే, నేను దానికి రీజన్ ఏంటంటే ఆ రోజు ఎంపీగా ఉన్న వ్యక్తి ఒప్పుకోవట్లేదు. ఎంపీ ఒప్పుకోకపోవడం వల్ల ఈ ఒక్క సీట్ నేను మారుస్తున్నాను, నీకు ఎమ్మెల్సీ ఇస్తే మంత్రి ఇస్తాను, లేకపోతే మేయర్ చేస్తాను, ఏదేదో ఆయన చెప్పడం జరిగింది. సరే, ఆయన మీద ఆ రోజు నేను పార్టీకి డెడికేట్గా పనిచేస్తున్నాను. సేమ్ టైం ఆయన మీద ఆ రోజున అభిమానంతో ఆయన ఏం చెప్తే చేశాం. ఆ టైంలోనే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు. అప్పటికప్పుడు వచ్చి మేము డబ్బులు ఖర్చు పెడతాం, మాకు ఎంపీ ఉండే లేకపోతే అది ఉండంటే వాళ్ళ మోజులోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ మోజులోకి వెళ్ళిపోయి పార్టీని నమ్ముకొని పార్టీని గెలిపించాలి, ఆయన సీఎం అవ్వాలి, పార్టీ అధికారం రావాలని కష్టపడిన ప్రతి ఒక్కరిని ఆయన చంపేశారు. సింపుల్గా పొలిటికల్ జీవితాన్ని చంపేశారు. మేము అప్పుడు చెప్పాం,
సార్ పార్టీని నమ్ముకున్న వాళ్ళని, పార్టీనే మీరే నమ్ముకున్న వాళ్ళని ఇలా చీట్ చేయకూడదు. మీరు ఇలా చేస్తే మీకు రానున్న రోజుల్లో ఆ ఎఫెక్ట్ పడుద్ది. పదే పదే మేము చెప్పాం కూడా. చెప్పినా కూడా ఆయన సీఎం అవ్వాలని ఒకే ఒక కోరి తప్ప ఎదుటోళ్ళు ఎలా పోయినా పర్వాలేదన్న ఒక కాన్సెప్ట్లో ఆయన ఆ రోజు మాలాంటి వాళ్ళని ఎంతోమందిని, నాతో పాటు కష్టపడిన వాళ్ళు ఒక 100 మంది ఉంటారు డే 1 నుంచి. ఇవాళ ఒక విశాఖపట్నం తీసుకుని అసలు పార్టీ జెండా మోసిన వాళ్ళు ఒక్కరన్నా పార్టీ ఉన్నారో చూపించండి. మొత్తం బయటికి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. పార్టీ అంతా పొలిటికల్గా చచ్చిపోయారు, లేదంటే అసలు పార్టీలో లేరు. అంతా కొత్తగా వచ్చిన వాళ్ళు, లాస్ట్లో వచ్చిన వాళ్ళే ఉన్నారు. పోనీ ఉన్నా కూడా పార్టీ జెండా మోసిన వాళ్ళు, పార్టీకి కంటెస్ట్ చేసే వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళని ఇంపార్టెన్స్ ఇవ్వమంటే డమ్మీలందరిని తీసుకొచ్చి మీకు ఒక ఓటు కూడా వేసే కామరాజులను వ్యతిరేకించుకొని ఇవాళ ఆ పార్టీ పరిస్థితి విశాఖపట్నం చెప్పండి. సత్యబాబు గారు లేకపోతే ఉత్తరాంధ్ర ఆ పార్టీ అసలు ఉంటుందా? అంతా డమ్మీలే. పార్టీ మీద ఆధారపడిన వాళ్ళు అందరూ డమ్మీలే. ఆయనకి భజన చేసేవాళ్ళు కావాలా, భజన చేసుకుని ఉంచుకున్నారు. అంతా భజన పర్లే, రెండో ఎవ్వరు లేదు. ఇది తప్ప ఒప్ప చెప్పేవాళ్ళే లేరు. సో ఆయన ఆ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ విధంగా నమ్మించి ఎవరైతే పార్టీని డ్యామేజ్ చేసి తిడుతున్నారో, ఎవరైతే పార్టీకి అన్యాయ అవతలను తిట్టి పార్టీని రోడ్డు మీద లాగారో, ఆయనకి ఎదుటి తిట్టడం అంటే, వ్యక్తిగా తిట్టడం అంటే ఆయనకి చాలా ఆనందం అనుకుంటున్నాను నేను. ఆ విధంగా తిట్టిన వాళ్ళకి, ఆయన భజన చేసిన వాళ్ళకి చేశారు తప్ప పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ, పార్టీని నమ్ముకొని ఎవ్వరికి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దగ్గరికి రానివ్వలేదు ఎవరిని. ఎవరు సార్ ఆ కాట్రాజు కామరాజులు? కాట్రాజు కామరాజు అంటే విశాఖపట్నంలో అందరికీ తెలుసు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం రాదు. రాజకీయాల్లో ఆ కామరాజు గారికి అసలు ఏమీ తెలియదు. వాడిని చూస్తే ఓటేశ్వరు కూడా వేయరు. కాట్రాజు కూడా ఏమో లాబీయిస్ట్. వాళ్ళిద్దరూ విశాఖపట్నాన్ని శాసించారు. ఎవరు సార్ పేరు చెప్పండి సార్. అందరికి తెలుసు. అలాగే ఇక్కడ ఒక మాజీ వీసీ ఉంటాడు. వాడైతే అందరి జీవితాలతో ఆడుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేశాడు. కార్యాలయం చేసి సర్వేలు అని చెప్పేసి అక్కడి నుంచి చెప్పేసి తనకు నచ్చిన వాళ్ళకి, తనకు కావాల్సిన వాళ్ళకి, లేకపోతే తనకి ఏదన్నా సపోర్ట్ చేసిన వాళ్ళకి, రకరకాలుగా సపోర్ట్ చేసిన వాళ్ళకి ఆ పార్టీని సర్వనాశనం చేసి లబ్ధి పొందిన వ్యక్తి ఎవరన్నంటే విసి ప్రసాద్ రెడ్డి. అత్యంత దుర్మార్గంగా ప్రవర్తించిన వ్యక్తి అంటే విసి ప్రసాద్ రెడ్డి. ఎందుకు సార్ మరి ఆయన మీద ఎంక్వైరీ మీరు కావాలని డిమాండ్ చేసినట్టు పార్టీ సర్వనాశనం అయిపోవడానికి ఉత్తరాంధ్రలకు కారణం డే 1 నుంచి నేను చెప్తున్నా. ఆ విషయం జగన్మోహన్ గారికి చెప్పాను, సుబ్బారెడ్డి గారికి చెప్పాను, సాయిరెడ్డి గారికి చెప్పాం. సాయిరెడ్డి అయితే ఆయన ఏం చెప్తే చేశాడు. సర్వనాశనం అయిపోవడానికి కారణం విసి ప్రసాద్. వాడికి శాడిస్ట్, వాడొక జంతువు అంటే చూసేవా, మా అడవి మృగం. ఆ మృగం కూడా అలా బిహేవ్ చేయదు. బుధమే చేసి నువ్వు దేవుడు వీరుడు అంటాడు, కసక్కను పొడిచేస్తాడు. అంత దుర్మార్గుడు. అలాంటి శాడిస్టు చేతుల్లో పార్టీని పెట్టేశారు.